మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అల్లూరే గారు మైదుకూరు గురించి వీడియో పెట్టండి. తప్పకుండా బ్రో. ఇక యశ్విన్ రాయ్ గారు మొలకొల్చెరు భర్తీలు తక్కువైనా 400 పోతున్నాయి. మదనపల్లిలో ఫుల్ బాక్స్ పైన ఇంకా 3-4 కేజీలు పోయాలి, అయినా రేట్ పెరగదు. ఎంపీఎల్ బ్రాండ్ పడిపోతుంది. ఒకప్పుడు పెద్ద మార్కెట్ ఎంపీలని చెప్పుకునే రోజులు వస్తాయి. ఎట్లా ఒకటి పెద్ద మార్కెట్ అన్నది పదం పోదు. ఇదంతా మామూలే బ్రదర్. ఒక్కోసారి ధర పెరుగుతుంది. వాళ్ళ మదనపల్లి 500, 5 టాప్ ధర వెళ్ళింది. మొలకొల్చెరు 350, 370కి పరిమితం అయింది. ఒకటి మీరు చెప్పింది మాత్రం వాస్తవం, అక్కడ భర్తీలు తక్కువ. ఇక సుధాకర్ గారు అన్నా పెట్టుబడి తక్కువ పెట్టండి అంటున్నారు. పెట్టుబడి తక్కువ పెడితే దిగుబడి ఎక్కడి నుంచి వస్తుంది? దిగుబడి వస్తే కదా రేటు తక్కువ ఉన్నప్పటికీ కూడా పెట్టుబడి అవుతుంది. ఇది నా ఆలోచన మాత్రమే. ఎస్. ఇక ఐ డ్రీమ్ గారు ఫిబ్రవరిలో మైదుకూరు మార్కెట్లో స్టాక్ తగ్గుతుందన్న, అలాగే కనకడ మార్కెట్స్ రేట్స్ పెరుగుతాయి. మైదుకూరు స్టాక్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఇంకా కనకడ రేట్స్ అంటే కనకడ, మదనపల్లి, పొంగునూరు, పలమనేరు ఇవంతా ఒక బెల్ట్. ఒక కనకడ మాత్రం ధర పెరగదన్నా అక్కడ మార్కెట్ని బట్టి, ప్రస్తుతం వచ్చేది స్టాకును బట్టి. ఇగురుకాయలకి రేటు ఉంటుందా లేదా? రామకృష్ణ గారిని అడగండి సార్. అలాగే ఏ మందు కొట్టాలో మీరు చెప్పండి. మందు వెయ్యాలా వద్దా మీరు చెప్పండి. దీనికి రామకృష్ణ గారే రిప్లై ఇచ్చారు. శివ గారు చిగురు తోటలు బాగా చూసుకోండి, మంచి రేట్లు ఉంటాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నా ఓపెన్ ఛాలెంజ్ టు రామకృష్ణ గారికి, ఫిబ్రవరి రేట్స్ ఇంతకంటే మించి తగ్గుతాయి, రాసి పెట్టుకోండి. ఫిబ్రవరి 15 తర్వాత 150 నుంచి 200 ధరలు. ఇదే నా అనాలిసిస్ అన్న భాస్కర్ రెడ్డి గారి కామెంట్కు ఓవిరెడ్డి గారు రిప్లై ఇచ్చారు. రాసి పెట్టుకో బ్రో, 300కు 10 కేజీల బాక్స్ తగ్గదు. ఈజ్ మై ఛాలెంజ్ రామకృష్ణ తరఫున. సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రఘు గారు ఏప్రిల్ పైన 400 రూపాయలు 15 కేజీల బాక్స్ రామకృష్ణ అంటున్నారు. మార్క్ చేసి మళ్ళీ మాట్లాడుకుందాం. 4 నర్సరీస్ని అడిగా. ఆల్ ఇండియా అంతా నువ్వు వ్యాపారం గురించి ఆల్ ఇండియా వ్యాపారం నువ్వా డిసైడ్ చేసే మాదిరిగా చెబుతున్నావు. వర్షం పడినప్పుడు ఒక అంచనా ఉంటుంది. 20 రోజుల ముందు దమ్ముంటే 70 రోజుల ముందు చెప్పు, నీకు 20% ప్రాఫిట్ ఇస్తా నా క్రాప్లో. 70 రోజుల ముందు రేటు చెప్పగలిగితే 20% ఆదాయం. అది ఎవరు చెప్పలేమన్నా, అలా చెప్పి అలా జరగట్లేదు. ఇంకేముంది, టమోటా పంట కూడా జరగబోయేది ముందే తెలిస్తే మనిషికి ప్రశాంతత ఉండదు అంటారు. ఇది కూడా అలాంటిది. అది ఎవరు చెప్పలేమన్నా. మీరు సవాలు చేసినా సరే, మీరు ఆఫర్లు ఇచ్చినా సరే. అయితే నీకు 4 రిప్లై వచ్చాయి. ముందుగా ఓబిరెడ్డి గారు, ఈ విషయంలో నీకే నా మద్దతు బ్రో. ఏప్రిల్లో రేట్స్ ఎలా ఉంటాయో చెప్పడం ఎవ్వరి తరము కాదు. ఇక మరొక రిప్లై పరిశీలిస్తే, రఘు గారు ఒకవేళ 400 కాకపోతే 600 అమ్మవచ్చు. లాస్ట్ అంతా లాస్ అయ్యారు. ఈ సోది చెప్పడం తప్పు కదా బ్రదర్. హలో బ్రదర్, దమ్ముంటే 70 డేస్ ముందు రేట్ చెప్పాలి. ఈ శోధించే సోది అంటూ ఎలా ఉందంటే అఖిల్ రెడ్డి చెప్పినట్టు ఉంది. రఘురామ్ గారు ఏం రఘురామ్ గారు, 70 రోజుల ముందు ఎవరు చెప్తారన్న ధరలు ఎవరు చెప్పలేరు. ఏదో 10 రోజులు, 20 రోజులు, 30 రోజుల ముందు ఏదో అట్లా కాస్త అరుటి చెప్పలేము. కానీ మీరు ఎన్ని దమ్ములు చెప్పినా, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, హరిహర బ్రహ్మాదులు తప్ప ఎవరు కూడా పంట పెట్టిన ధనము నుంచి మనకు కోత వచ్చే సమయం ఏ ధర ఎవరు చెప్పలేరన్నా. ఎందుకు ఊరికి దీనికి దాదుదా గారు అలా ఎవరు చెప్పలేరన్నా. ఒకవేళ చెప్పిన వెంటనే ప్లాంటేషన్ చేస్తే 7 డేస్కి కటింగ్ వస్తాయి. అందుకు ఎవరైనా 20 డేస్ ముందు రేట్స్ అయితే చెప్పగలరు. అది కూడా జరగవచ్చు, లేదంటే లేదు. 70 రోజుల ముందు మాత్రం ధరలు ఎవరు చెప్పలేం బ్రదర్. ఫిబ్రవరిలో స్మాల్ బాక్స్ 50 నుంచి 200 నారెడ్డి గారు. ఇక కుమార్ గారు అయితే ఫిబ్రవరిలో కూడా టమోటా పెద్ద రేట్స్ ఉండవు, ఇవే రేట్స్ ఉంటాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రామకృష్ణ గారి నెంబర్ పెట్టండి.
కుమార్ గారు. ఎందుకన్నా అని రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు. దానికి ఇమ్రాన్ బాషా గారు, నాది సేమ్ అన్న, నేను చాలాసార్లు అడిగాను, నీకు నెంబర్ ఎందుకు ఇస్తారు? ఇమ్రాన్ బాషా గారిది వారిది ఒకే ఊరు, దగ్గర దగ్గర. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నిన్న మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం చివరిలో మా అబ్బాయి చేత జై తిరుగుతల్లి, జై ఎన్టీఆర్ అని నినాదం చేయించాను. దాని ఓబిటి గారు, ఆ బాలుడికి మా అన్నదాతల ఆశీస్సులు, తెలుగు తల్లి ఆశీస్సులతో మీ అంతటి వాడు కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఫిబ్రవరిలో రేట్స్ బాగుండాలని ఆర్కేకు మంచి అనాలజిస్ట్గా పేరు రావాలని కోరుకుంటున్నాను. జై ఇండియా, జై అన్నదాత. శివకుమార్ గారు అయితే, విలువలతో కూడిన జీవితం పిల్లోడికి నేర్పిస్తానన్న, పిల్లోడు గొప్పడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక రెడ్డయ్య గారు, రామకృష్ణ బ్రదర్, ఏప్రిల్లో 15 కేజీల బాక్స్ ఎంత ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు? దీని గురించి రిప్లై కామెంట్స్. విక్కీ గారు 100 నుంచి 150, రామకృష్ణ గారు 400 నుంచి 550 పైనే. బోయ్ అశోక్ గారు, ఫిబ్రవరిలో రేట్స్ 15 కేజీల బాక్స్ ఎంత ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు? రఘు నబీవుల్లా గారు, మార్చ్ టమోటా రేట్ సయ్యద్ షహతాజ్ అన్న చెప్పు. దీనికి 418 చంద్రశేఖర్ గారు, మార్చిలో రేట్స్ ఉంటాయి బ్రో, ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చూసుకో, లాభాలు చూడవచ్చు. కానీ విక్కీ గారు అయితే మాత్రం నో బ్రదర్, రేటు ఉండదని నేను కామెంట్ పెట్టారు. రిప్లై ఇచ్చారు. చూద్దామన్నా, దేవుడు కరుణించాలి. ఫిబ్రవరి 10 తర్వాత రేట్లు పెరుగుతాయని చెప్పి రామకృష్ణ గారు గత 2-3 రోజుల నుంచి పూర్తి ఆత్మవిశ్వాసం చెబుతున్నారు. తదాస్తు, దేవుడు దీవించాలి, ఆ దేవుడు కరుణించాలి, ధరలు పెరగాలి. హాయ్ అన్న, ఫిబ్రవరిలో పక్క 1000 రూపాయలు, ఎవరు దిగులు చెందకండి. బనా గారు. ఇక సాయి బిజినెస్ గారు, ఆ పిల్లోడు జై తెలుగు తల్లి అన్నప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయన్న. థ్యాంక్ యూ బ్రో. టమోటాకి టైం వచ్చింది. రాఘవేంద్ర గారు. ఇక శివకుమార్ గారు, రేట్లు పెరిగేది దేవుడులకు, ఉన్న రేటు కూడా తుస్సుమంటా ఉంది రోజు రోజుకి. లేదు శివ గారి, వాళ్ళ ఉదయం రేట్లు పర్వాలేదు, సాయంత్రం మొలకొచ్చడం కాస్త డౌన్, మిగతా మాట పర్వాలేదు. ఇక నాగార్జున బండి గారు, సయ్యద్ అన్న, ఎందుకు నువ్వు రామకృష్ణుని పైకి లేపుతున్నావు? అతను చెప్పినట్టు ఏం జరగలేదు. సంక్రాంతి తర్వాత ఫుల్ డౌన్ అవుతుందని చెప్పాడు. అలా ఏం జరగలేదు. ఇప్పుడు కూడా స్మాల్ బాక్స్ 250 వరకు యావరేజ్ రేట్ వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ అతను రేట్ పెరుగుతుంది అంటున్నాడు. నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు, నమ్ముతాము. రామకృష్ణని ఇక వదిలి. అట్లంతా ఏమీ లేదు నాగార్జున బండి గారు. ఆయన కామెంట్ పెట్టారు, ఒక రకంగా ధర పెరిగింది. సంక్రాంతి తర్వాత ధరలు తగ్గుతాయన్న మాట అయితే వాస్తవమే. ఆ తర్వాత మళ్ళీ ఆయన లేదు, సంక్రాంతి తర్వాత ధరలు ఉంటాయని చెప్పాడు. ఒక్కోసారి అంచనాలు తప్పొచ్చన్నా. నాకు ఎవరిని కూడా అసలు ఆయనతో ముఖపరిచయం లేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు ఆయనది నా దగ్గర. మీ కామెంట్లు నా సమాధానం, మీరు పెట్టిన కామెంట్ చదవడమే నా పని. ఇందులో పక్షపాతాలకు స్థానం లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.